గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు డిటెక్టివ్ నార్త్ న్యూస్. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు ప్రస్తుతం నందికొట్కూరు నియోజకవర్గం ఒక హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అక్కడ నందికొట్కూరు మున్సిపాలిటీని ఎలాగైనా కైవసం చేసుకోవాలని పట్టుబట్టింది. అయితే ఇది ఒక చిన్న ట్విస్ట్ ఉంది. కూటమి పార్టీలోనే చిలికలు కావడంతో చైర్మన్ పదవిపై ఎవరికి వరిస్తుందా అన్న ఆసక్తి ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చానీయాంశమైంది. కూటమి పార్టీలోనే రెండు చిలుకలంటే ఒక వర్గం బైరెడ్డి ఎంపీ, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి వర్గం, మరో వర్గం టీడీపీ నేత, సీనియర్ నేత మానల శివానంద రెడ్డి వర్గం. ఇందులో భాగంగా ఇరువురు నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ ఎవరు అవుతారా అన్న చర్చ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఇకపోతే నందికొట్కూరు మున్సిపాలిటీ విషయానికి వస్తే మొత్తం 29 వార్డులకు గాను గత ఎన్నికల్లో 28 వార్డులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకదాటిగా క్లీన్ స్వీప్ చేసేసింది. అయితే కూటమి అధికారం చేపట్టాక దాదాపుగా 11 మంది కౌన్సిలర్లు బైరెడ్డి, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి చెంతన చేరారు. ఈ నేపథ్యంలోనే వైస్ చైర్మన్ రబ్బాని మరియు జాకీర్ అన్నదమ్ముల ఇద్దరు కౌన్సిలర్లు, వారిద్దరు ఆధ్వర్యంలో సుమారు 15 మంది కౌన్సిలర్లు మానల శివానంద రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. ఆ 11 మంది ఈ 15 మంది టీడీపీలో కూటమి పార్టీలోకే చేరినప్పటికీ కానీ చైర్మన్ ఎన్నిక విషయంలో మాత్రం చాలా ఉత్కంఠ నెలకొంది. ఈ బైరెడ్డి శబరి వర్గం, ఇటువైపు మానల శివానంద రెడ్డి వర్గం, ఇద్దరిలో ఆధిపత్యం సాధించుకునేందుకు ఎవరి పంచన చేరిన నాయకులు చైర్మన్ నందికొట్కూరు చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంటారన్న చర్చ ప్రస్తుతం జోరుగా జరుగుతోంది. అయితే నందికొట్కూరు మున్సిపాలిటీలో చైర్మన్ పదవిని కైవసం చేసుకోవాలంటే ముందు అవిశ్వాస తీర్మానం పెట్టాలి. ఇందుకు 8వ తేదీన ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. ఇందుకు వేదికగా నందికొట్కూరు మున్సిపాలిటీ కూడా అన్ని హంగులతో సిద్ధం చేస్తున్నారు స్థానిక అధికారులు. అయితే 29 మంది కౌన్సిలర్లు, ఒక ఎక్స్ ఆఫీషియో మెంబర్ అంటే ఎమ్మెల్యే ఓటు అంటే కలిపితే 30లో 2/3 వంతు అంటే దగ్గర 20 మంది కౌన్సిలర్లు ఈ అవిశ్వాస తీర్మానానికి హాజరైతేనే అవిశ్వాస తీర్మానం ఏర్పాటు చేసేందుకు వీలవుతుంది. అయితే ప్రస్తుతం 11 మంది కౌన్సిలర్లు నంద్యాల ఎంపీ శబరి వర్గంలో ఉండగా, బైరెడ్డి శబరి వర్గంలో ఉండగా 15 మంది కౌన్సిలర్లు మానల శివానంద రెడ్డి వైపు ఉన్నారు. ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ పదవి కైవసం చేసుకోవాలంటే కనీసం 20 మంది కౌన్సిలర్ల మద్దతు అవసరం ఉంది. ఇకపోతే మానల శివానంద రెడ్డి వర్గం సైడు వైస్ చైర్మన్ రబ్బాని, వాళ్ళ సోదరుడు జాకీర్ ఇద్దరు 15 మంది కౌన్సిలర్లతో మానల శివానంద రెడ్డి వర్గం వైపు బలంగా ఉన్నారు. వాళ్ళకు ఒక ఎక్స్ ఆఫీషియో మెంబర్ ఎమ్మెల్యే పోతే వాళ్ళకు 16 మంది బలం ఉంది. ఇక 11 మంది బైరెడ్డి శబరి వర్గం సైడు ఉన్నారు, సుధాకర్ రెడ్డి ప్రస్తుత చైర్మన్ ఆధ్వర్యంలో. ఇక మిగిలిన 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల తటస్థంగా కొనసాగుతున్నారు. ఈ 16కు ముగ్గురు హాజరైనా 19 మంది అవుతారు. కానీ 20 మంది కౌన్సిలర్ల హాజరు తప్పనిసరిగా అవిశ్వాస తీర్మానానికి హాజరు కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏ ఒక్కరిద్దరు హాజరు కాకపోయినా అవిశ్వాస తీర్మానాన్ని రద్దు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అటువైపు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి వర్గం కానీ, ఇటువైపు మానల శివానంద రెడ్డి వర్గం కౌన్సిలర్లు కానీ అంత సపరేట్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఎవరికి వారు ఊటీ, బెంగళూరులలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి తమ కౌన్సిలర్ను భద్రపరుచుకున్నారు. 8వ తేదీ వారు వచ్చేందుకు ఏకంగా ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ నేపథ్యంలో 20 మంది కౌన్సిలర్లు ఖచ్చితంగా నందికొట్కూరు మున్సిపాలిటీ అవిశ్వాస తీర్మానానికి హాజరవుతారా అన్న సందేహాలు కూడా రాజకీయ విశ్లేషకుల్లో
మెదులుతున్నాయి. ఇకపోతే మాండ్ర శివానంద రెడ్డి వర్గమైన 15 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి హాజరైనప్పటికీ తమ వైపు మరో కొంతమంది కౌన్సిలర్లు ఉన్నారని బాహటంగానే చెప్తున్నారు. ఇదే మాట ఎంపీ బైరెడ్డి శబరి వర్గం కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఇటువంటి కన్ఫ్యూజ్ పాలిటిక్స్ ప్రస్తుతం నందికొట్కూరు మున్సిపాలిటీలో జరుగుతున్నాయి. 8వ తేదీ వస్తే కానీ ఏం జరుగుతుందో అన్న సందిగ్ధం నెలకొంది. ఇకపోతే మాండ్ర శివానంద రెడ్డి వైపు జాకీర్ మరియు రబ్బాని ఇద్దరు చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళు మైనార్టీకి చెందిన నాయకులు కావడం, టీడీపీలో కూడా మాండ్ర శివానంద రెడ్డి వద్ద మంచి పట్టున్న నాయకులు కావడంతో వారి పంతం నెగ్గుతుందా లేక నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి వర్గం వైపు ఉన్న ప్రస్తుత చైర్మన్ సుధాకర్ రెడ్డి వర్గం నెగ్గుతుందా? ఇత్యాది అంశాలన్నీ తెలియాలంటే 8వ తేదీ వరకు మనం వేచి చూడాల్సిందే. ప్రస్తుతం 8వ తేదీ నందికొట్కూరు మున్సిపాలిటీలో పెద్ద దుమారమే రేగనుంది. ఈ అవిశ్వాసం కోరంకు సంబంధించి 20 మంది సభ్యులు ఎవరు హాజరవుతారు, ఎవరు గైర్హాజరవుతారన్న సందేహాలు కూడా ప్రస్తుతం నందికొట్కూరు ప్రజల్లో మెదులుతూనే ఉన్నాయి. ఇత్యాది అంశాలను చూస్తే గిన 8వ తేదీ వరకు మనం వేచి చూడాల్సిందే. ఎలాంటి ఫలితాలు వస్తాయన్న ఈ విషయాలు మాత్రం 8వ తేదీ వరకు మనం వేచి చూడాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ.